ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. ఎందువల్లంటే తృతీయ స్థానంలో చాతుర్గ్రహ సంచారం జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెల అనుకూలంగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి గతంతో పోల్చుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం వల్ల గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు కుంభరాశి వారు. అనారోగ్య సమస్యలు, అలాగే డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు చేయబడడం, ధన సమస్యలు, రుణ బాధలు, ఒక సమస్య అనేది లేకుండా అన్నిటి యందు సమస్యలు ఎదుర్కొన్నారు కుంభరాశి వారి గతంలో. కానీ ఇప్పటికీ కూడా ఏలినాటి శని ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పుడు జరిగేది ఇంకొక సంవత్సరంన్నర పాటు ఈ ఏలినాటి శని అనేది ఉంటుంది. ఈ శని భగవానుడు అనుగ్రహం కలగాలి కాబట్టి ఇప్పుడు ఆ తృతీయ స్థానంలో మంచి స్థానంలో చాతుర్గ్రహ సంచారం జరగడం వల్ల అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క కుంభరాశికి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అధిగమించాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. అవి చేసుకుంటే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి వైవాహిక జీవితాన్ని ఎలా ఉండబోతున్నారు? ఈ రాశ్యాధిపతి కూడా శనే, కుంభరాశ్యాధిపతి. ఇప్పుడు మకర కుంభరాశ్యాధిపతి శనే కాబట్టి ఈయన శనివారం నియమాలు పాటించడము, ఒకవేళ వైవాహిక జీవితం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో గ్రహానుకూలత బాగుంది కాబట్టి శుభవార్తలు వింటారు. చక్కగా మంచి సంబంధాలు రావడము, సెటిల్ అవ్వటము, ఇట్లాంటివన్నీ వివాహం జరగడము. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే వారం 10 రోజుల్లో కూడా పెళ్లి చేయగలుగుతున్నారు. నెల అవసరం లేదండి, సంబంధం సెట్ అయిన వారంలో పెళ్లి చేసి పంపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అట్లా జరుగుతున్నాయి కూడా స్టిల్. అందువల్ల ఈ నెల ప్రయత్నం ఒకవేళ చేసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో వీరాశి వారికి ఖచ్చితంగా ఏప్రిల్ ఎండింగ్ లోపు వివాహం అయితే తీరుతుంది 100%. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? వ్యాపార పరంగా క్రయ విక్రయాలు కొంచెం తగ్గుతాయి గతంలో పోల్చుకున్నట్లయితే. అయితే గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న రస వ్యాపారాలు అంటే ఆయిల్ వ్యాపారాలు అలాంటి వాళ్ళకి కొంచెం బాగుంటుంది ఈ నెలలో. మిగతా వ్యాపారస్తులకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది అన్నమాట. వీరు ఏ భగవంతుని ఆరాధించాలంటారు? వీళ్ళు విశేషంగా కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటము, అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటము, శివారాధన చేయటం చాలా విశేషం. శివుడికి ఆరాధన చేయడం, శివుడికి అర్చన అభిషేకం చేసుకోవటం ద్వారా ఈ యొక్క శని బాధలు తొలుగుతాయి. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఆయన శని భగవానుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి కదా, శనివారానికి అధిపతి అనుకుంటాం. కానీ చాలామందికి తెలియదు ఆ విష్ణుమూర్తికి ఇష్టమైన భగవంతుడు ఎవరు? శివుడు. అందువల్ల శివారాధన చేయడం ద్వారానే ఆ శని బాధలు దొరుకుతాయి. అందువల్ల శివారాధన చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. వీరు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? వీళ్ళు కూడా కుంభరాశి కూడా నీలం, రాశ్యాధిపతి శని కాబట్టి నీల పథకం ఖచ్చితంగా మంచి నీలం పెట్టుకోవడం. ఇంద్ర నీలం, మయూర నీలం 2 నీలాలు ఉన్నాయి. ఏ రత్నం బాగుంటే ఆ రత్నాన్ని వాళ్ళ పర్సంటేజ్ని బట్టి చూసుకొని ఆ రత్నాన్ని మనం ధరించినట్లయితే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.